ఆంధ్ర టీవీకి స్వాగతం. ఈరోజు వినాయక చవితికి రెండో ప్రసాదంగా చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కావలసిన పదార్థాలు: అరకప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యం, 1 కప్పు పావు బెల్లం, కొబ్బరి ముక్కలు మీకు కావాల్సిన వేసుకోండి, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, యాలకుల పౌడర్, పచ్చకర్పూరం చిటికెడు తీసుకోండి. తయారు చేసే విధానం: ఒక కడాయి తీసుకుని కడాయి వేడెక్కిన తర్వాత పెసరపప్పు వేసుకుని దోరగా వేయించుకోండి. వేగిన తర్వాత బియ్యం వేసుకోండి. ఇప్పుడు రెండు కలిపి వేపుకోండి. ఇప్పుడు వేగిపోయినాయి. ఇది ఒక గిన్నెలోకి తీసుకుని కడుక్కోండి. తర్వాత అదే కడాయిలో 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, ఆ కప్పుతో 2 కప్పులు నీళ్ళు పోసుకోండి. నీళ్ళు మరిగిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు దాంట్లో వేసుకోండి. అది పొంగు వస్తుంది. పొంగు వచ్చినప్పుడు మూత పెట్టి చిన్న మంట చేసుకోండి. ఈలోగా ఒక కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని కొబ్బరి ముక్కలు వేయించుకుందాం. కొబ్బరి ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేసి తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే నేతిలో జీడిపప్పు, బాదం పప్పు వేసి వేయించుకోండి. లాస్ట్న కిస్మిస్ వేసుకోండి. ఇవి వేగిపోయి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఉడికిపోయింది. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు దాంట్లో వేసుకుని అంతా కలుపుకోండి. తర్వాత బెల్లం పౌడర్ వేసుకోండి. వేసుకుని మొత్తం అంతా కలుపుకోండి. స్టవ్ చిన్న మంట మీద వండించుకోండి. దగ్గర పడే వరకు కలపండి. దగ్గర పడిపోయింది. ఇప్పుడు యాలకుల పొడి, పచ్చకర్పూరం వేసుకోండి. పచ్చకర్పూరం తక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అంతా కలిపేసుకొని రెడీ అయిపోయింది. దగ్గర పడిపోయింది. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు అంతా వేసుకోండి. వేసుకుని అంతా ఒకసారి కలుపుకోండి. రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వినాయకుడికి ప్రసాదంగా పెడదాం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.